కామారెడ్డి జిల్లాలో లాభన్ లంబాడీల హక్కుల పోరాటం మరోసారి తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రభుత్వాల నుంచి స్పందన లేదని లాభన్ లంబాడీ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను బీసీ జాబితా నుంచి ఎస్టీ జాబితాలో చేర్చి 10% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎల్లారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర లాభన్ లంబాడీ సంఘం అధ్యక్షుడు తాన్ సింగ్తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. దశాబ్దాలుగా లబానా లంబాడీల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వాలు మారినా వీరికి సమస్యలు మాత్రం తీరడం లేదు. ప్రస్తుతం ఆందోళన బాటకు మరోసారి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర లబానా లంబాడీల సంఘం అధ్యక్షుడు తాన్ సింగ్ మనతో ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు షేర్ చేసుకున్నాం. చెప్పండి అసలు మీ ప్రధానమైన సమస్య ఏంటి? గిరిజనులను ఎస్టీ జాబితాలో లబానా లంబాడీ తీసుకోవాలి. అది 1987 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ సాగుతుంది. 4 శతాబ్దాలు జరిగినాయి. 3 శతాబ్దాలు అయితే ప్రభుత్వం హామీ ఇచ్చుకుంటూనే వారు రాజశేఖర్ వాయ్, కేసీఆర్ వాయ్, రేవంత్ రెడ్డి ఉన్నారు. కేంద్రంకు పంపించినటువంటి 2023 బిల్లు సవరణ ఫిబ్రవరి 10 నాడు పంపించారు. రిటర్న్ వచ్చింది. అది త్రిసభ్య కమిటీ ఆమోదం చేయాలి. ఇప్పుడు సీఎం కమిషన్, ఎస్టీ కమిషన్ అండ్ గిరిజన శాఖ మంత్రి, గిరిజన ఎమ్మెల్యే అది పెండింగ్ ఉంచారు. వీళ్ళు ఇక్కడ ప్రపోజల్ చేసి పంపిస్తే అక్కడ కేంద్రం ఆమోదం చేస్తారు. ఆర్జీఐ గారు ఆమోదం చేయడానికి కేంద్రంలో ముఖ్యంగా 16 కులాలను జాతీయ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాలు బోర్డు ఏర్పాటు చేశారు. వైశ్యాస్ బ్రహ్మణస్ కార్యక్రమాలు, ముదిరాజ్ కార్యక్రమాలు అన్ని అందులో మేము కూడా లబానా బోర్డు ఏర్పాటు చేయాలంటే చేస్తామన్నాం శ్రీధరబాబు సార్. అది ఇంకా ఎక్కేలేదు. రెండోది 40,000 ఎకరాలు గిరిజనులతో పాటు మేము కూడా బోర్డు భూములు చేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు పాపం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. చద్మల్లో, కొడపల్లి మండలం, లక్ష్మీ మండలం, వర్ణి మండలం, నిజామాబాద్ మండలం, ఉట్నూరు మండలం. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ జాతిని పరిగణ తీసుకోవాలి. లేనిచో ఆందోళన చేస్తాం. మళ్ళీ కేసీఆర్ పీరియడ్లో ఏవైతే ధర్నాలు చేసినామో ఇక్కడ కూడా అదే పునరావృతం చేస్తాం. 1 నెల టైం ఇస్తాం. నెల లోపలనే చేయండి. సెప్టెంబర్ తర్వాత, దసరా తర్వాత జెండా ఎక్కించి ధూమ్ధాం చేసుడు ఉంటుంది. ఇంకో విషయం, రేపు కృష్ణాష్టమికి 3వ తారీఖు నాడు మేము ప్రతి తండాలో జెండా ఫ్లాగ్ లబానా జెండా ఎక్కిస్తాం. అప్పుడు చూడు ఈ దమ్మలు కనబడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబానా లంబాడీలు ఉన్నారు? అసలు ప్రధానంగా మీరు వృత్తి ఏంటి? అసలు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? మేము రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల జనాభా ఉంది. అయితే 158 తండాలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్. ప్రధానంగా జీవనోపాధితో విద్యా అవకాశం మెయిన్ ముఖ్యం. దాని రిజర్వేషన్ లేక అది కొరబడుతుంది. ఆల్రెడీ 1970s మేము ఎస్టీలో ఉన్నాం. కావాలని తీసేది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి అవసరం కూడా లేదు. వీళ్ళు గిరిజనులా కాదా 2 సార్లు ఆమోదం చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కింద వహిస్తుంది. ఇప్పటివరకు ఎవరెవరు కలిసారు? ఇప్పటివరకు నేను గిరిజన శాఖ మంత్రిని కలిసిన, సీతక్కని కలిసిన, మహేష్ కుమార్ గారి సభ్యుని కలిసిన, ఎమ్మెల్యే అందరినీ కలిసిన, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కామారెడ్డి ఇచ్చే మెమోరాండం ఇవ్వడం జరిగింది. 2 సార్లు చెప్పడం జరిగింది. దాదాపు శాఖాపరంగా అందరినీ కలిసి కేంద్రంలో గిరిజన శాఖ మంత్రిని కలిసిన, కోయల్ రాము, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, ఎస్టీ కమిషన్ కేంద్రంలో NCST నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ ఇద్దరు డైరెక్టర్, మన కళ్యాణ్ రెడ్డి అని మన నిజాం హైదరాబాద్ నుంచి ఆయన కూడా రైటింగ్ ఇవ్వడం జరిగింది. ఏది త్రిసభ్య TCA కానీ TRC ఈ 2 ఆమోదం చేసి పంపిస్తే మేము RGIకి రిపోర్ట్ చేస్తాం. RGI అంటే అమిత్ షా శాఖ. అప్పుడు ఆమోదం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళన స్టార్ట్ చేస్తాం. చివరికి అందరికీ దండం పెట్టి చెప్తున్నా, దీన్ని పట్టించుకుంటేనే మంచిది. పునాదులు వీకేస్తాం అందరికీ. లబానా లంబాడీల ఉద్యోగ విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించాలా, వీరి సమస్యలు పరిష్కరించాలా, ప్రత్యేక ఏర్పాట్లు చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మరోసారి ఆందోళన బాటకు సిద్ధమవుతున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో భూపతి, నిజామాబాద్.